నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణానికి ఎండ్ కార్డ్ పడినట్లేనా? మళ్ళీ బిగ్ బాస్ గా చక్రం తిప్పిన ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కు బ్రేక్ వేశారా? ఇది తాత్కాలికమా లేక మళ్ళీ మొదటికొస్తుందా? మధ్యవర్తిగా తాను రెండు దేశాలను శాంతి వైపు నడిపించానంటున్నారు ట్రంప్. మరి బిగ్ బాస్ మాట పైన ఇజ్రాయెల్ సైలెంట్ గా ఉంటుందా? ఇరాన్ సీజ్ ఫైర్ కండిషన్స్ ను ఫాలో అవుతుందా? ఇంతకీ వార్ టెన్షన్ తగ్గినట్లా? అసలేం జరుగుతోంది? ఇజ్రాయెల్ ఇరాన్ వార్కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? అమెరికా మరోసారి బిగ్ బాస్ అనిపించుకుందా? మళ్ళీ బిగ్ బాస్ గా చక్రం తిప్పిన ట్రంప్, తానే మధ్యవర్తిత్వం చేశానన్న ట్రంప్, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ బిగ్ బాస్ లా మారారా? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ట్రంప్ తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇరాన్ అణు కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడంలో అటు అమెరికా ఇటు ఇజ్రాయిల్ సక్సెస్ అయ్యాయా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణానికి చిన్న బ్రేక్ పడినట్లయింది. 2 వారాల యుద్ధం. ఇజ్రాయిల్ ఇరాన్ లోకి దూసుకెళ్లి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసొచ్చింది. ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్ పై మిజైల్స్ తో విరుచుకుపడింది. ప్రధాన నగరాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఇలా వరుసగా దాడులతో మిడిల్ ఈస్ట్ వార్ భీకరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడమే ప్రధాన లక్ష్యమన్నట్లుగా అమెరికా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ సమాచారంతో ఇరాన్లోని పలు కీలక న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. ఇరాన్ కూడా రగిలిపోయి నాన్ స్టాప్ గా ఇజ్రాయెల్ కీలక స్థావరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నాశనం చేస్తూ అటాక్స్ చేసింది. ఇలాంటి సమయంలో మళ్లీ ట్రంప్ ఎంటర్ అయ్యారు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది అన్నారు. ఇజ్రాయిల్ ఇరాన్లు పూర్తిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని, 2 దేశాలు శాంతి వైపు అడుగులు వేయాలని చెప్పడంతో మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయిల్ ఇరాన్ వార్కు ఎండ్ కార్డ్ పడినట్లే అని అంటున్నారు. ట్రంప్ ప్రకటన రాగానే టెహ్రాన్ కాల్పుల విరమణ మొదలుపెట్టింది. సీజ్ ఫైర్ ను తాము అంగీకరిస్తున్నామని ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఇరాన్ అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు ఈ సందర్భంగా అనడం ఆసక్తిని రేపుతున్న అంశం. ట్రంప్ కూడా 2 దేశాలకు థ్యాంక్స్ చెప్పారు. ట్రంప్ మిడిల్ ఈస్ట్ పై పట్టు కోసం చేసిన ప్రయత్నాలు, ఆకస్మిక ప్రకటనలు, దౌత్య ఒప్పందాలు, ఇరాన్ పై బెదిరింపు వైఖరి, న్యూక్లియర్ ప్లాంట్లపై దాడి, తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన, ఇవన్నీ రోజుకో ట్విస్ట్ అన్నట్లుగా సాగినవి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం మిడిల్ ఈస్ట్లో గల్ఫ్లో ఒక పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అలాగే ప్రపంచం అంతా యాక్షన్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు వరకు యూరోప్ దేశాలు ఆయన మీద అంత అభిప్రాయం మంచిది లేదు మార్చుకున్నారు. ఇరాన్ అని ముందర వెళ్ళలేకుండా అటామిక్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ తీసుకొస్తే ఎవరు ఆప్ చేయలేమనుకున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఆప్ చేశారు. అమెరికాలో కూడా అమెరికన్ పవర్ చూపించాడు. అమెరికన్ అగ్ర పవర్, ప్రపంచంలో రష్యా, చైనా ఎవరు సరిపడరు అని చూపెట్టారు. ఇజ్రాయిల్, హమాస్, హెజ్బుల్లా, హౌతీలను టార్గెట్ చేస్తూ వార్ మొదలుపెట్టింది. కానీ ఇరాన్ వీళ్లకు మద్దతుగా రణరంగంలోకి దిగింది. పైగా అణ్వాయుధాలను ప్రయోగించే ఛాన్స్ ఉంటుందన్న భయాందోళనలతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ముందస్తుగానే దాడులకు పాల్పడుతూ శత్రువు గుండెలో వణుకు పుట్టించాలనుకుంది. అలాంటి సమయంలో ఖమేనీ కూడా టెహ్రాన్ తల వంచదు అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో అమెరికా ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వాటిని ఇరాన్ బేఖాతరు చేసింది. పెద్దన్న చెప్పినా పెడచెవిన పెడతావా అన్నట్లుగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను టార్గెట్ చేసింది అమెరికా. యుద్ధ విమానాలు, మిజైళ్లతో ఇరాన్ కోలుకోలేని విధంగా అటాక్స్ చేసింది. అణ్వాయుధాల భయం లేదని నిర్ధారించుకున్న తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన చేశారు ట్రంప్. అలా బిగ్ బాస్ లా మారి యుద్ధంలో చక్రం తిప్పారు. శత్రువును అంతం చేయడం కంటే ఒంటరిని చేయడం, అస్త్రశస్త్రాలు లేకుండా చేయడం యుద్ధంలో విజయ సూత్రం. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా చేసిందిదే. అణువాయుధాలతో ఇరుగు పొరుగు దేశాలతో పాటు ప్రపంచానికి పెనుముప్పు ఉంటుందని భావించిన ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పైన తీవ్రమైన దౌత్య ఒత్తిడినే తీసుకొచ్చాయి. కానీ వినలేదు టెహ్రాన్. దీంతో యుద్ధబేరి మోగించి ఒక్కొక్కరిగా శత్రువు చుట్టూ ఉన్న వాళ్లను ఎలిమినేట్ చేస్తూ అణు మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇందులో బిగ్ బాస్ ట్రంపే.
మిత్రమైన ఇజ్రాయెల్ను ఒంటరిగా వదిలేయకూడదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని చూసి చూడనట్లు ఉండకూడదు. ఇజ్రాయెల్కు సాయం చేస్తూ ఉండాలి. అదే సమయంలో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలి. పైగా ఇరాన్ను అన్ని విధాలుగా ఏకాకిని చేయాలి. ఇదే ఆలోచన చేసింది అమెరికా. నయానో భయానో ఇరాన్ను చెప్పు చేతుల్లో పెట్టుకుందామని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో దాడులతోనే దారికి తెచ్చుకోవాలన్న వ్యూహాన్ని అవలంబించింది. అదే సమయంలో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లాంటి అణు స్థావరాలను ధ్వంసం చేస్తే కానీ ఇరాన్ దారికి రాదని ఇజ్రాయిల్ ఒత్తిడి పెంచింది. దీనికోసం అమెరికా తన దగ్గరున్న GBU-57 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. జూన్ 21న అమెరికా సైనిక దాడుల ద్వారా ఇరాన్లోని 3 అణు స్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ను లక్ష్యంగా చేసుకుంది. మిజైళ్లతో బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి ఇరాన్పై దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ట్రంప్ మొదట్లో ఈ ఘర్షణలకు దూరంగా ఉన్నారు. అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా దౌత్య మార్గాల ద్వారా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకున్నారు. అది జరగలేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి, ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ ఆందోళనలు ట్రంప్ను సైనిక చర్యకు ప్రేరేపించాయి. అమెరికా దాడులు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీసినప్పటికీ ఇరాన్ నాలెడ్జ్ బేస్డ్ ప్రోగ్రాం నాశనం కాలేదని నిపుణులు అంటున్నారు. కానీ ఇరాన్ను భయపెట్టి అగ్రదేశాల మద్దతు లేకుండా చేయడంలో ఇజ్రాయిల్, అమెరికా కీలక పాత్ర పోషించాయి. అమెరికా ఫస్ట్ సిద్ధాంతం విదేశీ యుద్ధాల్లో జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడానికి కారణం ఇరాన్ అణు కార్యక్రమమే. దాన్ని అడ్డుకోవడమనే ఎజెండాలో భాగంగానే రణరంగంలో ఇజ్రాయెల్ తరపున అటాక్స్ చేయాల్సి వచ్చిందనేది అమెరికా చెప్పే మాట. అణ్వాయుధాల తయారీ ఎప్పటికైనా ఆయా దేశాలకు, పొరుగు దేశాలకు చాలా డేంజర్. కానీ ఇరాన్ వెర్షన్లో మాత్రం ఇది దేశ సార్వభౌమత్వంపై దాడి. అయితే ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా ధ్వంసమైందా లేదా అనే దానిపై కొంత సస్పెన్స్ కూడా ఉంది. అంతర్జాతీయ సమాజం ముందు కూడా ఇరాన్, రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాల మద్దతును కూడగట్టడంలో విఫలమైంది. ఈ విషయంలో ట్రంప్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయినట్లే లెక్క. ఇరాన్కి వాళ్ళకి చేసే న్యూక్లియర్ డెవలప్మెంట్ ఆఫ్ చేసేదంటే డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ మీద ధైర్యం చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధానికి పంపించేదంటే డొనాల్డ్ ట్రంప్. ఆఖరికి ఇరాన్ నువ్వు సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే అసలు నువ్వు మళ్ళీ భూమట్టానికి వెళ్ళిపోతావు అని ఓపెన్గా ప్రెసిడెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ చెప్పి డొనాల్డ్ ట్రంప్ భయపెట్టి వాళ్ళు సీజ్ ఫైర్ కోరేటట్టుగా చేశాడు. ఇరాన్ అటామిక్ వెపన్స్ డెవలప్మెంట్ ఆఫ్ చేయగలిగాడు. తర్వాత ఇంకా పెద్ద మార్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇంక ఇరాన్ ఎవరు సీరియస్గా తీసుకోరు. ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా ఫ్యూచర్లో చెప్పలేం. కానీ చాలా వీక్ అయిపోయింది ఇరాన్ ప్రభుత్వం. అణు ఒప్పందం చేసుకుందామని మొదట అమెరికా ఇరాన్ను పిలిచినా ముందుకు రాలేదు. ఇజ్రాయిల్ దాడులతో చెలరేగినా దారికి రాలేదు. దీంతో ప్రపంచం ముందు అగ్రరాజ్యాన్ని కూడా ఇరాన్ కేర్ చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యుద్ధంతో అటు ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ చాలా వరకు తీవ్రమైన నష్టాలనే చవిచూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని కంటిన్యూ చేయడం కంటే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య సీజ్ ఫైర్ చేయడమే మంచిదన్న భావనను అమెరికా వ్యక్తం చేసింది. పైగా ఇరాన్ మరింత మొండికి దిగి అణ్వాయుధాల ప్రోగ్రాంను స్పీడప్ చేస్తే ఇది ఇంకా ముప్పు అన్నది ట్రంప్ ఆలోచన.